మేధావి. చలపతి అనే యువకుడికి గ్రాహ్య శక్తి ఎక్కువ. ఏది చదివినా వెంటనే అర్థమైపోతుంది. ఒకసారి విన్న మాట కలకాలం గుర్తుండిపోతుంది. పిన్నతనంలోనే వాణ్ణి మహామేధావి అని చాలామంది అనేవారు. ఎంతమంది మెచ్చుకున్నా అతని తండ్రి మాత్రం, ఈ ఊళ్ళో అసలు సిసలు మేధావి సునందుడు, ఆయన మెచ్చుకుంటేనే నువ్వు మేధావి క్రింద లెక్క అన్నాడు. చలపతి ఒకనాడు వెళ్లి సునందుణ్ణి కలుసుకున్నాడు. ఆయన అతన్ని పలు విధాల ప్రశ్నించి, నీ పరిజ్ఞానం, జ్ఞాపకం కూడా మెచ్చుకోదగ్గవి. ఊరి పెద్దలందర్నీ ఒకచోట సమావేశపరిచి వారి ముందు మనమిద్దరము పోటీ పడదాం. బహుశా నువ్వే నన్ను గెలుస్తావు అన్నాడు. అప్పుడు చలపతికి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. ఇంటికి వెళ్లి అతను తండ్రికి జరిగింది చెబితే ఆయన, ఇందులో ఏదో తిరకాసుంటుంది, నువ్వు బాగా ఆలోచించుకో అని హెచ్చరించాడు. చలపతి తండ్రి మాటను లెక్క చేయలేదు. ఈ పోటీని చూడాలని ఊళ్ళో వాళ్ళందరూ సరదా పడ్డారు. పోటీ రోజున జనం తండోపతండాలుగా వచ్చారు. సునందుడు ముందుగా చలపతినేమైనా ప్రశ్నలు వేయమన్నాడు. చలపతి వెంటనే, సూర్యుడి తేజస్సు ఎక్కడిది అన్నాడు. అందరూ సునందుడు ఏం చెబుతాడోనని కుతూహలంగా ఎదురుచూశారు. సునందుడు చికాకుపడి, సూర్యుడి తేజస్సు ఎక్కడిదని ఇక్కడి వాళ్లలో ఎవరినడిగినా అందరూ తలో రకంగా జవాబు చెబుతారు. ఎందుకంటే సూర్యుడి తేజస్సు ఎక్కడిదో తెలుసుకునేందుకు ఊహ కావాలి. అయితే ఊహ అందరిది ఒకేలాగా ఉండదు. అందులోని నిజానిజాలు తేల్చటానికి మనం సూర్యుడి దగ్గరకు వెళ్లలేము. ఒకవేళ వెళ్లినా బ్రతకనులేము. శాస్త్ర ప్రకారం సూర్యుడి తేజస్సుకు కారణాలు చెప్పినా అది నీకు నాకు తప్ప ఇంకెవరికీ అర్థం కావు. ఇక్కడ చేరిన వారందరికీ అర్థమయ్యే ప్రశ్నలు వేయాలని నీకు తెలియదా అన్నాడు. చలపతికి ఏమన్నాలో తోచక ఒక్క క్షణం ఆలోచించి, పోనీ మీరే ఒక ప్రశ్న వేయండి అన్నాడు. సునందుడు వెంటనే, చంద్రుడి కాంతి ఎలా వచ్చింది అని అడిగాడు. చలపతి తటపటాయించకుండా, ఇక్కడి వాళ్లకు అర్థమయ్యేలాంటి ప్రశ్నలే వేయాలని మీరు గుర్తుంచుకోవాలి అన్నాడు. సునందుడు నవ్వి, ఏం నీకు మనోరి వాళ్ళు తెలివి తక్కువ వాళ్లుగా తోస్తున్నారా? చంద్రుడికి స్వయం ప్రకాశం లేదని, సూర్యకాంతి చంద్రుడిపై పడి ప్రతిఫలించి వెన్నెలగా భూమిని చేరుతుందని నీకు తెలియకపోవచ్చు, కానీ మన ఊళ్ళో అందరికీ తెలుసు. ఏం రామయ్య నీకు తెలియదు? ఏం వీర్రాజు నీకు తెలియదు? అంటూ గ్రామస్తులు ఒక్కొక్కరిని అడగసాగాడు. అందరూ తెలుసునన్నట్లు తలలు ఊపారు. చలపతి ఉక్రోషంగా, మరి ఇందాక అలా అన్నారు అని ప్రశ్నించాడు. అంటే ఊరుకోవడమేనా? ఈ ఊరికి మనిద్దరమేనా తెలివైన వాళ్ళం అని సునందుడు ఊరి వాళ్ల వైపు తిరిగి, ఈ చలపతికి కాస్త తెలివి ఉంటే ఉందేమో గాని వినయగుణం లేదు, తనంతటి వాడు లేడని అహంకారం, ఊళ్ళో అంతా తెలివిలేని వాళ్లని అనుమానం. ఇంత చిన్న వయసులోనే ఇంత మిడిసిపాటు ఎవరికోగాని ఉండదు. నాతో పోటీ పడాలని వీడికింత తపన ఎందుకు? నా దారిన నన్ను పోనిచ్చి తన దారిన తను పోవచ్చు కదా అన్నాడు. గ్రామస్తులందరూ కలిసి చలపతిని నానా మాటలు అని ఎద్దేవా చేశారు. వాడికి చచ్చేటంత అవమానమయ్యింది. ఇంటికి వెళ్ళాక తండ్రి చేవాట్లు పెట్టి, సునందుడి ముందు నువ్వు చాలవు, నా మాట వెనక భంగపడ్డావు అన్నాడు. అందుకు చలపతి, సునందుడు ఇలాంటి వాడని నేను అనుకోలేదు. ఆయనకు తగిన విధంగా బుద్ధి చెప్పడమే ఇక మీదట నా జీవితాశయం అన్నాడు. ఆ రోజు నుంచి అతను సునందుడి ప్రతి మాటను శ్రద్ధగా వింటూ, ప్రతి చేష్టను శ్రద్ధగా గమనిస్తూ ఆయన రాసిన గ్రంథాలన్నీ తదేక దీక్షతో చదవసాగాడు. ఈ విధంగా చలపతికి ఆయన మాటల్లో, ప్రవర్తనలో, ఆలోచనల్లో ఎన్నో లోపాలు స్పష్టంగా కనిపించసాగాయి. వాటికి వాడు ఊళ్ళో విపరీతమైన ప్రచారం కల్పించసాగాడు. ఊళ్ళో వాళ్ళు కొందరు ఒకనాడు సునందుడి వద్దకు వెళ్లి చలపతి అంటున్న మాటలు అతనికి చెప్పి ఎంతో బాధపడ్డారు. సునందుడి వాళ్లను సముదాయించి, చలపతి తెలివైనవాడు, నా లోపాలు వాడు చూపిస్తే నాకు మంచిది, వాటిని సవరించుకుని బాగుపడతాను. ఉత్త పుణ్యాన లేని లోపాలను వాడు లోపాలంటాడా? అందువల్ల వాడి కుత్సిత బుద్ధే బయటపడుతుంది తప్ప నాకేం నష్టం అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయాక సునందుడి భార్య ఆయనతో, ఇప్పుడు మీరు చూపించిన శాంతం మొదట్లో చూపించి ఉంటే చలపతి మీకు శత్రువై ఉండేవాడు కాదు. వాడు మీ గురించి చేస్తున్న దుష్ప్రచారం నాకెంతో దుఃఖాన్ని కలిగిస్తోంది అని చెప్పింది. సునందుడు చిన్నగా నవ్వి, వెర్రిదానా, నేను కావాలనే చలపతిని రెచ్చగొట్టాను. ఎందుకంటే వాడు నిజంగానే మహామేధావి. నేనుండగా ఈ ఊళ్ళో నాకంటే గొప్ప మేధావి మరొకడు ఉండకూడదని నా కోరిక. అందుకే వాణ్ణి బాగా రెచ్చగొట్టాను.
ఆవేశం మేధావుల్ని కూడా మూర్ఖుల్ని చేస్తుందనటానికి చలపతే ఉదాహరణ. చలపతి బుద్ధి ఇప్పుడు పెడదారి పట్టింది. నన్ను దుయ్యబట్టడానికే వాడు తన తెలివినంతా ఉపయోగిస్తున్నాడు. అందువల్ల మేధావిగా ఈ ఊళ్ళో నాకు పోటీ లేదు. అర్థమైందా అన్నాడు. కథ సమాప్తం. రాజు తీర్పు. చిన్నాపురం అనే ఊళ్ళో సాంబయ్య, లింగయ్య అనే ఇద్దరు వ్యాపారస్తులు ఉండేవాళ్లు. వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు కావడంతో ఇద్దరి మధ్య అంతో ఇంతో స్నేహం ఉండేది. సాంబయ్య మనసు మంచిది, పరోపకారి, పాపభీతి కలవాడు. కాని లింగయ్య మాత్రం పెద్ద కపటి. కాస్త పచ్చగా ఉండేవాళ్లను చూసి ఈర్ష్యతో కుమిలిపోయేవాడు. సాంబయ్య మంచితనం అది తెలిసిన ఆ ఊరి వాళ్ళు అతని పట్ల ఎంతో అభిమానం కనబరిచేవాళ్లు. ఇది లింగయ్యకు నచ్చేది కాదు. క్రమంగా అతనిలో ఈర్ష్యాభావం పెరిగిపోయి సాంబయ్య పట్ల ద్వేషంగా మారింది. ఎలాగైనా అతన్ని చిక్కుల పాలు చేయాలని నిర్ణయించుకుని సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఇలా ఉండగా పెళ్లిడికొచ్చిన సాంబయ్య కూతురికి సంబంధం కుదిరింది. పెళ్లి ఖర్చులకు డబ్బు తక్కువ కావటంతో అతను లింగయ్యను కొంత డబ్బు సర్దమని అడిగాడు. ఇది లింగయ్యకు మంచి అవకాశంగా తోచింది. అయితే ఆ అవకాశాన్ని సాంబయ్యను చిక్కుల్లో పెట్టడానికి ఎలా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తూ, నా దగ్గర మాత్రం డబ్బెక్కడుంది సాంబయ్య? ఈ మధ్యనే కదా నా 4వ కూతురు పెళ్లి పెద్ద కట్టం పోసి అయిందనిపించాను. మరెక్కడైనా ప్రయత్నించు అన్నాడు. సాంబయ్య స్వతహాగా మొహమాటస్తుడు. అతడు ఎవరి దగ్గరకు వెళ్లి అప్పు అడగలేడని లింగయ్యకు తెలుసు. అందుకే ఈ చిన్న అడ్డుపుల్ల వేసి చూశాడు. లింగయ్య ఊహించినట్లే సాంబయ్య, నా సంగతి నీకు తెలియంది కాదు కదా లింగయ్య. పనిగట్టుకుని వెళ్లి డబ్బు కోసం ఎవరి దగ్గర చెయ్యి చాపగలను? ఈ సాయమేదో నువ్వే చెయ్యాలి. నా చర్మం ఒరిచి నీకు చెప్పులు కుట్టిస్తాను అంటూ లింగయ్య చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు. లింగయ్య కాసేపు ఆలోచించినట్లు నటించి, సరే తప్పేదేముంది, ఆ మధ్య మా బియ్యంకుడి మేనమామ వెంకటాచలం దాచమని నాకు కొంత డబ్బిచ్చిపోయాడు. దాచమంటే అతడి ఉద్దేశం దాన్ని వడ్డీలకు తిప్పమనే. అందులో నుంచి నీకు కావలసిన మొత్తం ఇస్తాను అంటూ లోపలి గదిలోకి పోయి డబ్బు తెచ్చి సాంబయ్యకిచ్చాడు. సాంబయ్య తన కూతురు పెళ్లైన 4 నెలలకల్లా లింగయ్య ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా తీసుకువచ్చి చెల్లించి, ఆనాడు నువ్వు చేసింది చాలా గొప్ప సాయం లింగయ్య అన్నాడు కృతజ్ఞతగా. లింగయ్య ఒక్క క్షణకాలం ఆశ్చర్యపోతున్న వాడిలా సాంబయ్య కేసి చూసి, అది సరే, మరి చెప్పుల జత మాటేమిటి అన్నాడు నిలదీసినట్టు. చెప్పుల జత ఏమిటి అన్నాడు సాంబయ్య లింగయ్య అన్నదేదో అర్థం కాక. ఆహా, ఇది ఈ కలియుగంలో మనుషుల తీరు. అవసరం తీరాక ఎవరైనా సరే మాట్లాడే మాట తీరు ఇలాగే ఉంటుంది. నా దగ్గర డబ్బు తీసుకునేటప్పుడు నీ చర్మంతో నాకు చెప్పులు కుట్టిస్తానన్నావు గదా, ఇంతలోనే అన్నమాట మరిచావా అని అడిగాడు లింగయ్య నిష్ఠూరంగా. సాంబయ్య నిర్ఘాంతపోయి, ఏదో మాట వరుసకన్నమాట, నువ్వు దాన్ని నిజమనుకోవటమేమిటి అన్నాడు. లింగయ్య కోపంగా, అదంతా నాకు తెలియదు, మాటంటే మాటే అన్నాడు వీధంతా మారుమోగిపోయేటట్టు. 4 చేరారు. విషయం విని లింగయ్యకు నచ్చజెప్ప చూశారు. అయితే లింగయ్య ససేమిరా తనకు సాంబయ్య చర్మపు చెప్పులు కుట్టించి తీరాలని పట్టుపట్టాడు. ఈ సంగతి గ్రామాధికారి దాకా వెళ్ళింది. లింగయ్య దగ్గర లంచం తిన్న గ్రామాధికారి లింగయ్యకు అనుకూలంగా తీర్పు చెప్పాడు. దిక్కుతోచని సాంబయ్య కూతురు అల్లుడు ఇచ్చిన సలహా మేరకు అప్పటికప్పుడే బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజు లింగయ్యను కూడా పిలిపించి కథంతా విని తీర్పు కోసం వారం రోజుల తర్వాత రమ్మని ఇద్దరిని పంపేశాడు. 2 రోజుల తర్వాత లింగయ్య ఏదో సొంత పని మీద పట్నం బయలుదేరాడు. దానిలో ఒక అడవి ప్రాంతాన దొంగలు హఠాత్తుగా అతడి మీద దాడి చేశారు. అయితే అదే సమయానికి రాజు గుర్రం మీద వేటకు పోతూ దూరం నుంచి వాళ్లను చూశాడు. రాజును గుర్తుపట్టిన లింగయ్య చేతులెత్తి ఆయనకు నమస్కరిస్తూ, మహాప్రభో, ఈ దొంగల బారి నుంచి నన్ను రక్షించండి, చచ్చి మీ కడుపున పుడతాను అని వేడుకున్నాడు. రాజు కత్తి దూసి దొంగలను తరిమి కొట్టాడు. లింగయ్య ఆనందంగా ఆయనకు వంగి వంగి దండం పెట్టి తన కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. గడువు రోజున సాంబయ్య లింగయ్య రాజు దగ్గరికి వెళ్లారు. రాజు మరొకసారి వాళ్ళు చెప్పింది విని, మాటంటే మాటే. సాంబయ్య అన్నమాట ప్రకారం లింగయ్యను తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించాల్సిందే అని తీర్పు చెప్పాడు. సాంబయ్య భయంతో వణికిపోయాడు. సభలో ఉన్న వాళ్ళందరూ నిర్ఘాంతపోయారు. మొదట ఇలాంటి తీర్పే ఇచ్చిన గ్రామాధికారి లింగయ్య మాత్రం పొంగిపోయారు.
లింగయ్య కసిగా పళ్ళు కొరుకుతూ సాంబయ్యను సమీపిస్తూ ఉండగా రాజు ఆగు అన్నాడు. లింగయ్య ఆగాడు. రాజు తాపీగా సాంబయ్య నీకిచ్చిన మాట సరే, నువ్వు నాకిచ్చిన మాట సంగతేమిటి అని అడిగాడు. ఏ మాట ప్రభూ అన్నాడు లింగయ్య అమాయకంగా. ఆహా, అప్పుడే ఇచ్చిన మాట మరిచావన్నమాట. 4 రోజుల క్రితం నువ్వన్నదేమిటి? దొంగల బారి నుంచి రక్షిస్తే నా కడుపున పుడతాననే కదా. ఇప్పుడు నువ్వు చనిపోతే త్వరలో నాకు వారసుడు పుడతాడు అన్నాడు రాజు గంభీరంగా. ఇది విని లింగయ్య నిలువెల్లా కంపించిపోతూ ఏదో మాట వరుస కన్నాను ప్రభూ అన్నాడు. అదేం కుదరదు, మాటంటే మాటే. సాంబయ్య మాట వరుస కన్న మాట మీదే కదా మీ ఊరి నుంచి నా దాకా వచ్చారు. ఇప్పుడు నీ విషయంలో తీర్పు మరోలా ఇస్తే ప్రజలేమనుకుంటారు? అందువల్ల నువ్వు సాంబయ్య చర్మం ఒలిచిన మరుక్షణం చావడానికి సిద్ధంగా ఉండు. సాంబయ్య చర్మపు చెప్పుల జత నా కడుపున పుట్టాక తొడుక్కుందువుగాన్లే అన్నాడు రాజు. సభలో అందరూ పెద్దగా నవ్వారు. లింగయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు. రాజు తనకు బుద్ధి చెప్పడానికే దొంగల్ని సృష్టించి తనకు అలవాటైన ఊతపదాన్ని ఇలా ఉపయోగించుకున్నాడని అతనికి అర్థమయ్యింది. లింగయ్య చప్పున పోయి రాజు పాదాల మీద పడి, మహాప్రభో, ఇక జన్మలో ఎలాంటి తప్పు చెయ్యను. ఇది మొదటి తప్పుగా భావించి మన్నించండి అంటూ వేడుకున్నాడు. సరే, ఇది మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నాను. ముందు సాంబయ్యకు క్షమాపణ చెప్పుకో అన్నాడు రాజు. లింగయ్య సాంబయ్య చేతులు పట్టుకుని క్షమించమని కోరాడు. మంచి మనసు, క్షమాగుణం గల సాంబయ్య అతన్ని తేలిగ్గా క్షమించేశాడు. రాజు లంచం తిన్న గ్రామాధికారికి స్వల్ప శిక్ష వేసి గట్టిగా హెచ్చరించాడు. రాజు ఈ వివాదాన్ని పరిష్కరించిన తీరు చూసి అందరూ హర్షధ్వానాలు చేశారు. సాంబయ్య, లింగయ్య తల వంచి రాజుకు నమస్కరించి తమ ఊరు బయలుదేరారు. ఆనాటి నుంచి వాళ్ళిద్దరూ నిజమైన స్నేహితులుగా మారిపోయారు. లింగయ్య తన కపట ప్రవర్తనకు స్వస్తి చెప్పి నిజాయితీగా మసులుతూ అందరి చేత మంచివాడు అనిపించుకున్నాడు. కథ సమాప్తం. వైద్యుడి పొగరు. ముదినేపల్లి అనే గ్రామంలో శేషాచలపతి అనే గొప్ప వైద్యుడు ఉండేవాడు. ఆయన వ్రణ వైద్యంలో మంచి దిట్ట. ఆయన చెయ్యి తగలగానే ఎంత భయంకరమైన వ్రణమైనా ఇట్టే తగ్గుముఖం పడుతుందని చెప్పుకునేవారు. ఒకసారి శేషాచలపతి ఉండే ప్రాంతాన్ని పాలించే రాజు రాచపుండు వ్యాధికి గురయ్యాడు. వీపున లేచిన ఆ పుండు రాజును నరకయాతన పాలు చేయసాగింది. ఆస్థాన వైద్యుడు ఎన్ని రకాల మూలికలు వాడి చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆ పరిస్థితుల్లో శేషాచలపతి ప్రశస్తి ఆ నోట ఈ నోట రాజాంతఃపురం చేరింది. రాజు శేషాచలపతి గురించి విని విరక్తిగా నవ్వి, సరే, ఏ పుట్టలో ఏ పామున్నదో చూద్దాం, ఆ వైద్యుడికి కబురు చెయ్యండి అని మంత్రికి చెప్పాడు. మంత్రి ఆజ్ఞ మేరకు రాజభటులు పల్లకీ తీసుకుని శేషాచలపతి ఉండే ముదినేపల్లి గ్రామం చేరి ఆయనకు రాజాహ్వానాన్ని వివరించారు. తన వైద్య ప్రావీణ్యం రాజ్యాన్నేలే రాజు వరకు పాకినందుకు ఆయన ఎంతగానో సంతోషించాడు. అయితే ప్రయాణానికి సిద్ధపడుతున్న సమయంలో ఒక ఆలోచన వచ్చింది అతనికి. ఆ కారణంగా ఆయన భటుల వెంట రాజధానికి వెళ్లడానికి నిరాకరిస్తూ, మహారాజు గారికి నా వైద్యంలో అంతగా గురి ఉంటే ఆయన్నే ఇక్కడికి రమ్మని చెప్పండి అన్నాడు. ఇది విన్న భటులకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. మహారాజు గారి ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్న వైద్యుడి ధైర్యం ఏమిటో వాళ్ళకు అర్థం కాలేదు. వాళ్ళు తిరిగి వచ్చి రాజుకు జరిగిన సంగతి విన్నవించుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న సేనాపతి ఉగ్రుడైపోయి, ఏమిటి, పిచ్చి మొక్కలతో పసర్లు పిండుకునే ఒక గ్రామ వైద్యుడికి ఎంత పొగరు! మహారాజా, ఇప్పుడే వాణ్ణి బంధించి రాజధానికి తెప్పిస్తాను అన్నాడు. రాజు అతన్ని వారిస్తూ, పిచ్చి మొక్కల్లోంచి అమూల్యమైన మూలికల్ని గుర్తించగల అతడి నైపుణ్యాన్ని మనం గౌరవించాలి. నేను వెంటనే వైద్యుడుండే గ్రామం వెళ్లదలిచాను. అందుకు అవసరమైన ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు. రాజు కొద్దిపాటి పరివారంతో పల్లకీలో గ్రామం చేరుకుని గ్రామం వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడిదిలో దిగాడు. సేనాపతి శేషాచలపతి ఇంటికి వెళ్లి, ఏమండి, మహారాజు గారు మీ గ్రామం శివారు వరకు వచ్చారు. అది సరిపోతుందా, లేక తమ భవనానికి రమ్మంటారా అని హేళనగా అడిగాడు. శేషాచలపతి సేనాపతి మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా రాజుగారి విడిదికి వెళ్లి ఆయనకు వినయంగా నమస్కరించి వ్రణాన్ని పరీక్షించి వైద్యం ప్రారంభిస్తూ, మహారాజా, వ్యాధి నివారణకు చికిత్స ఎంత ప్రధానమో పథ్యం కూడా అంతే ప్రధానం. అందువల్ల తమరు మా ఇంటి నుంచి పంపే ఆహారాన్నే భుజించాలి.
కఠిన పథ్యం గనక 2 వారాల పాటు జిహ్వచాపల్యాన్ని చంపుకోక తప్పదు అని చెప్పాడు. ఆ తర్వాత శేషాచలపతి ఎన్నో అరుదైన మూలికల్ని కష్టపడి సంపాదించి శ్రద్ధగా వైద్యం చేశాడు. వారం రోజుల్లో వ్రణం తగ్గుముఖం పట్టి మరొక వారానికి పూర్తిగా మాడిపోయింది. రాజు శేషాచలపతిని ఎంతగానో మెచ్చుకుని, వైద్యంలో మీ ప్రతిభ అపూర్వం. ప్రతిఫలంగా నేను ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోగలనని కాదు, నా తృప్తి కోసం చెబుతున్నాను. మీకెంత ధనం కావాలో కోరుకోండి, ఖజానా నుంచి పంపగలను అన్నాడు. శేషాచలపతి వినయంగా, ప్రభు, నాకు కొన్ని పంట పొలాలు, పండ్ల తోటలు ఉన్నాయి. వాటి మీద వచ్చే ఆదాయంతో నా జీవితం సుఖంగా సాగిపోతున్నది. కనుక ఈ దేశాన్నేలే మహారాజుల నుంచి వైద్యానికి గాను ప్రతిఫలంగా ధనం పుచ్చుకోలేను. కాని తమరు నా కోర్కెనొకదాన్ని మన్నించాలి అన్నాడు. ఏమిటది అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు. తమరు మా గ్రామానికి పల్లకీలో వచ్చారు. ఈసారి అలా కాక వెళ్లేటప్పుడు రథం మీద వెళ్ళండి అన్నాడు. ఆ తర్వాత ఆయన రాజుకు ఒక ఉత్తరం ఇస్తూ, ప్రభు, నా ప్రవర్తనలో ఏదైనా అసహజత్వం కనిపించి మిమ్మల్ని బాధించి ఉంటే క్షమించండి. అలా రథంలో ప్రయాణం చేయమనడంలో నా అభిప్రాయం రాజధాని చేరేలోగా బోధపడనట్లయితే అప్పుడు నేనిచ్చిన ఉత్తరం చదవండి అని కోరాడు. రాజు, సేనాపతి రథంలో రాజధానికి బయలుదేరారు. దారంతా ఎగుడు దిగుళ్లతో గతుకులతో ఉండి ప్రయాణం చాలా ప్రయాసగా ఉంది. రాజుకు శరీర శ్రమ కలిగించటమే ఆ పొగరబోతు వైద్యుడి ఉద్దేశం అనుకున్నాడు సేనాపతి. అతడు రాజుతో, మహారాజా, చూశారా, ఆ పొగరబోతు వైద్యుడు పనిగట్టుకుని తమరిని తన గ్రామానికి పిలిపించటమే కాక ఇప్పుడు ఈ గతుకుల దారిలో వెళ్లమని సలహా ఇచ్చాడు. ఏది, ఆ ఉత్తరం ఇవ్వండి, అందులో ఏమున్నదో చూస్తాను అన్నాడు. వద్దు, వైద్యుడు ఉత్తరంలో ఏం రాశాడో నాకు బోధపడింది అన్నాడు రాజు. రాజధాని చేరుతూనే మంత్రిని పిలిచి, వెంటనే ముదినేపల్లి ప్రాంతపు మన ప్రతినిధిని రప్పించండి. గతంలో ఆ గ్రామానికి రహదారి నిర్మించేందుకు అతడికి ఇచ్చిన నిధులు ఏమైనాయో విచారించండి అని చెప్పాడు. తర్వాత ఆయన సేనాపతితో, వైద్యుడు శేషాచలపతి చాలా తెలివైన సున్నిత మనస్కుడు. ఆ గ్రామం రహదారి నిర్మాణ విషయంలో జరిగిన అవకతవకలను గురించి ఆ గ్రామాధికారి లోగడ మనకు కొంత గోప్యంగా తెలియజెప్పాలని చూశాడు. మనం పట్టించుకోలేదు. వైద్యుడి ఉత్తరం చదువు, సంగతేమిటో నీకే తెలుస్తుంది అన్నాడు. సేనాపతి ఆ ఉత్తరం చదివాడు. అందులో ఇలా ఉంది, ప్రభు, ప్రయాణంలో మీకు శ్రమ కలిగించినందుకు నన్ను మన్నించండి. నా దగ్గరకు వచ్చే అనేక మంది రోజూ పడుతున్న శ్రమను మీరు అనుభవించారు. దయచేసి వాళ్లకు న్యాయం చేయండి. ఉత్తరం చదివి ఆశ్చర్యంగా చూస్తున్న సేనాపతితో రాజు, ఇప్పటికైనా ఆ వైద్యుడి పొగరుకు కారణం అర్థమైందా అన్నాడు. ఇది జరిగాక నెల తిరగకుండానే రాజధాని నుంచి ముదినేపల్లి గ్రామానికి చక్కని రహదారి వేయడమే కాక ప్రయాణికుల సౌకర్యం కోసం అక్కడక్కడ సత్రాలు కూడా నిర్మించబడినాయి. కథ సమాప్తం. బేతాళ కథ. అంగరక్షకుడి కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏ దివ్యశక్తుల్ని ఆశించి ఇటువంటి కఠోర పరిశ్రమకు పూనుకున్నావో నాకు తెలియదు. కానీ శ్రమకు సాహసానికి తగ్గ ప్రతిఫలం ప్రతిసారి లభిస్తుందనుకోవడం పొరపాటు. కొంతమంది దురదృష్టవంతులు పట్టుదలతో ఎంత కృషి చేసినా ఆశించిన స్థాయికి ఎదగలేరు. మరికొంతమంది అదృష్టవంతులు అయాచితంగా అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. ఇందుకు నిదర్శనంగా ఎంతో ధైర్యవంతుడై ఉండి ఒక్కొక్కసారి అనూహ్యంగా పిరికితనంతో ప్రవర్తించే జయసింహుడనే అంగరక్షకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. వైశాలి రాజ్యాన్ని విలాసవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయనకు మగ సంతానం లేదు. ఒకే ఒక్క కుమార్తె. ఆమె పేరు మృణాలిని. యుక్త వయస్కురాలైన కుమార్తెకు తగిన వరుణ్ణి చూసి వివాహం జరిపిస్తే తన బాధ్యత తీరిపోతుందని భావించాడు మహారాజు. మహారాజుకు జయసింహుడనే యువకుడు అంగరక్షకుడిగా పనిచేసేవాడు. కండలు తిరిగిన శరీరంతో పోతపోసిన కంచు విగ్రహంలా ఉండే జయసింహుణ్ణి కత్తి యుద్ధం, మల్ల యుద్ధం, ముష్టి యుద్ధాల్లో ఓడించగల వీరులు ఆ రాజ్యంలోనే లేరని ప్రతీతి. మహారాజుకు జయసింహుడంటే ప్రత్యేకమైన అభిమానం. రాకుమార్తె మృణాళిని జయసింహుడు మోగగా పరస్పరం ప్రేమించుకోసాగారు. కానీ ఈ విషయం మహారాజుకు తెలియదు.
ఇలా ఉండగా ఒకనాడు పాటలీపుత్ర యువరాజు దీప్తివర్మ దేశాటన చేస్తూ వైశాలి నగరానికి వచ్చాడు. మహారాజు విలాసవర్మ అతన్ని సగౌరవంగా రాజభవనానికి ఆహ్వానించాడు. విలాసవర్మకు యువరాజు దీప్తివర్మను అల్లుణ్ణి చేసుకోవాలనే కోరిక చాలా రోజులుగా ఉంది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా సంబరపడిన విలాసవర్మ దీప్తివర్మకు అంతఃపురంలో ఒక ప్రత్యేక మందిరాన్ని కేటాయించి సకల సదుపాయాలు కలగజేశాడు. ఒకరోజు సాయంత్రం మహారాజు విలాసవర్మ దీప్తివర్మను వెంటబెట్టుకుని తన అశ్వగజశాలల వద్దకు వెళ్ళాడు. అశ్వశాలలో ఒక మూల ప్రత్యేకంగా కట్టివేయబడిన ఒక తెల్ల గుర్రాన్ని చూసి ముచ్చటపడిన దీప్తివర్మ, ఆహా, గుర్రం అంటే ఇలా ఉండాలి, నేను ఇప్పుడే దీన్ని ఎక్కి స్వారీ చేయదలిచాను అన్నాడు. ఈ మాటలకు మహారాజు కంగారు పడి, తొందరపడకు నాయనా, ఇది అశ్వశాలకు వచ్చి వారం రోజులయ్యింది. అశ్వశిక్షకులు ఎంత ప్రయత్నించి ఇంతవరకు దీన్ని మచ్చిక చేయలేకపోయారు. అయితే నా అంగరక్షకుడు జయసింహుడు ఒక్కడే వచ్చిన రోజునే దీన్ని ఎక్కి అదుపులో పెట్టి స్వారీ చేసిన మొనగాడు అని హితవు చెప్పాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న అంగరక్షకుడు కల్పించుకుని, మీరీ గుర్రాన్ని అంతగా స్వారీ చేయదలిస్తే మీ వెంట రావడానికి నన్ను అనుమతించండి అన్నాడు వినయంగా. దీప్తివర్మ జయసింహుడికేసి తిరస్కారంగా చూసి, ఓహో, నువ్వంతటి మొనగాడివా అంటూ గుర్రం కట్టు విప్పి ఎగిరి దాని మీద కూర్చున్నాడు. వెంటనే గుర్రం వాయువేగంతో దౌడు ప్రారంభించింది. అది కాసేపు అడ్డదిడ్డంగా పరిగెత్తి చివరకు దీప్తివర్మను ఒక రాళ్ల గుట్ట మీద కూలదోసింది. అతడి తలకు శరీరానికి బలమైన గాయాలు తగిలినాయి. భటులు దీప్తివర్మను రాజభవనానికి చేర్చారు. జరిగిన దానికి మహారాజు చాలా విచారపడ్డాడు. రాజవైద్యుడు దీప్తివర్మకు చికిత్స ప్రారంభించి వారం రోజుల్లో అతని గాయాలు మానేలా చేయగలిగాడు. అయినా దీప్తివర్మ బాగా నీరసించిపోయి నడవలేని స్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఒకనాడు అతన్ని పరామర్శించేందుకు మహారాజు వచ్చాడు. ఆయన వెంట రాకుమారి, అంగరక్షకుడు జయసింహుడు ఉన్నారు. దీప్తివర్మ జయసింహుడికేసి కోపంగా చూస్తూ, జయసింహ, నిన్ను గురించి వాళ్ళు వీళ్లు చెప్పుకోవడం నా చెవిన పడింది. రాజ్యంలోనే నువ్వు ఎదుర్లేని మహావీరుడివట. నిజంగా అంతటి వాడివే అయితే నాతో ద్వంద్వయుద్ధానికి గాని కత్తి యుద్ధానికి గాని రా. నన్ను గెలిచావంటే నువ్వీ రాజ్యంలోనే కాదు, లోకంలోనే వీరాధి వీరుడు అనిపించుకోగలవు అన్నాడు. బాగా కాలు కదల్పలేని స్థితిలో జయసింహుడితో కత్తి యుద్ధమా అనుకుని ఆశ్చర్యపోయాడు మహారాజు. రాకుమారి జయసింహుడేమని జవాబిస్తాడో వినాలని కుతూహలంగా అతని కేసి చూడసాగింది. జయసింహుడు కాసేపు మౌనంగా ఊరుకుని, యువరాజా, నిస్సందేహంగా మీరు మహావీరులే. అందువల్లనే అస్వస్థత నుంచి కోలుకోకుండానే నాతో పోటీకి సిద్ధపడుతున్నారు. కాని ప్రస్తుతం మీతో పోటీకి దిగలేని నా అశక్తతకు నన్ను మన్నించండి అన్నాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు మహారాజు విలాసవర్మ ఒకనాడు 10 మంది భటుల్ని వెంటబెట్టుకుని రథంలో వేటకు బయలుదేరాడు. ఎప్పటిలా అంగరక్షకుడు జయసింహుడు ఆయన్ను వెన్నంటే ఉన్నాడు. ఒకచోట ఎత్తుగా పెరిగిన గుబురు పొదచాటున పొంచి ఉన్న పులి ఒకటి గాండ్రిస్తూ మహారాజు మీదికి లంఘించింది. మహారాజు నిశ్చేష్టుడయ్యాడు. భటులు ఎక్కిన గుర్రాలు పులి గాండ్రింపు విని చల్లా చెదురుగా పారిపోయాయి. జయసింహుడు వరలో నుంచి కత్తి దూసే వ్యవధి లేనందున ఒట్టి చేతులతోనే పులిని ఎదుర్కొన్నాడు. అతను ఎంత లాఘవంగా పోరాడినా పులి పంజా దెబ్బలు తప్పించుకోలేకపోయాడు. అయితే అతడి పిడుగుల్లాంటి ముష్టిఘాతాలకు పులి వెన్ను, కంఠనాళాలు బద్దలైపోవడంతో అది నేల కొరికి బాధతో గిలగిల తన్నుకోసాగింది. మహారాజు రథం దిగి జయసింహుణ్ణి ఆనందంతో కౌగలించుకుని, జయసింహ, నీ వంటి మహావీరుడు నా అంగరక్షకుడైనందుకు గర్విస్తున్నాను. నువ్వు ఏదైనా సరే కోరుకో, సంతోషంగా ఇస్తాను అన్నాడు. ప్రభు, నేను నా ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించటం ఘనకార్యంగా భావించటం లేదు అన్నాడు జయసింహుడు వినయంగా. అందరూ రాజధాని చేరాక మహారాజు స్వయంగా రాజవైద్యుడికి చెప్పి జయసింహుడి గాయాలకు చికిత్స చేయించాడు. ఒక పక్షం రోజుల్లో జయసింహుడు పూర్తిగా కోలుకున్నాడు. ఆ తర్వాత 2 నెలలకు ఎప్పటిలాగా ఆ ఏడు కూడా రాజధానిలో వసంతోత్సవాల సందర్భంగా వివిధ పోటీలు ఏర్పాటయ్యాయి. ఒక మైదాన ప్రదేశంలో రక్షణ కోసం వలయాకారంగా నిర్మించిన వెదురు కర్రల మధ్య మదించిన ఒక ఎద్దు నిలబడి ఉంది. మహారాజు, రాకుమారి కొంచెం ఎత్తైన ఆసనాల మీద కూర్చున్నారు. చుట్టూ నగర పౌరులు అమితోత్సాహంతో గుంపులు గుంపులుగా నిలబడ్డారు.
ముందుగా ఆస్థాన మల్లుడు జయభేరుడు ఎద్దుతో పోరాడేందుకు బరిలో దిగాడు. జనమంతా ఉత్సాహంగా ఈలలు వేస్తూ మల్లుడిని ప్రోత్సహించారు. అంతలో మెరుపు వేగంతో తన మీదికి వచ్చిన ఎద్దు కొమ్ములను వడిసి పట్టుకున్నాడు మల్లుడు. ఎద్దు బుసలు కొడుతూ ఒక్క ఊపున అతన్ని పైకి లేపి క్షణాలలో ప్రేక్షకుల మధ్యకు విసిరివేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన నగర రక్షకుడు మార్తాండకేతుడు కూడా అలాంటి దుస్థితికే పాలయ్యాడు. అప్పుడే మహారాజు జయసింహుడితో, నువ్వు మహావీరుడివి, ఆలస్యమెందుకు? వట్టి చేతులతో పులిని చంపిన నీకు ఈ మదించిన ఎద్దు ఏపాటి? బరిలోకి దిగు అన్నాడు. క్షమించండి ప్రభు, నేను ఈ ఎద్దుతో పోరాడేందుకు సిద్ధంగా లేను అన్నాడు జయసింహుడు. అంతలో ఒక విచిత్రం జరిగింది. మహారాజు తన భుజాల చుట్టూ కప్పుకున్న ఎర్ర శాలువ ఎద్దును ఆకర్షించి దాన్ని రెచ్చగొట్టింది. ఎద్దు చుట్టూ ఉన్న వెదురు కర్రల కంచెను చెంగున దూకి అడ్డుగా ఉన్న జనాన్ని కుమ్ముతూ మహారాజు కేసి వెళ్ళింది. ఇది చూస్తూనే మహారాజు శిలాప్రతిమల ఆసనానికి అంటిపెట్టుకుపోయాడు. రాకుమారి భయంతో కెవ్వుమంటూ అరిచి స్పృహ కోల్పోయింది. మహారాజు పక్కన నిలబడి ఉన్న జయసింహుడు కుప్పించి ముందుకు దూకి ఎద్దు కొమ్ములు రెండూ బిగించి పట్టుకుని దాని గుండెల మీద బలంగా తన్నాడు. ఆ దెబ్బకు ఎద్దు పక్కకు వరిగింది. అదే అదనుగా జయసింహుడు దాని ముందు కాళ్లు రెండూ మెలిపెట్టి తలతో దాని ముట్టెను గట్టిగా ఢీకొట్టాడు. ఎద్దు చిన్నగా రంకెవేసి లేవబోయి కాళ్లల్లో ఒకటి విరిగిపోవడంతో పక్కకు పడిపోయింది. దాని ముక్కు కోళ్ల నుంచి నెత్తురు స్రవించసాగింది. ఇది చూసి చుట్టూ ఉన్న జనాలు జయసింహుడికి జేజేలు పలికారు. మహారాజు జయసింహుడిని గుండెలకు హత్తుకుని, జయసింహ, మరొకసారి నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డు వేశావు. ఎంతో కృతజ్ఞుణ్ణి. ఈ పోటీలో నిన్ను విజేతగా ప్రకటిస్తున్నాను అన్నాడు. దానికి జయసింహుడు గంభీరంగా, అసలు బరిలోకి దిగి ఎద్దుతో పోరాడని నేను విజేతనెలా అవుతాను ప్రభు? ముందు గాయపడిన ఎద్దుకు చికిత్స చేయించండి అన్నాడు. మహారాజు చిరునవ్వు నవ్వి, ప్రాణం రక్షించిన మహావీరుడువైన నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేసి నీ రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాను. నీకు సమ్మతమేనా జయసింహ అని ప్రశ్నించాడు. అందుకు అర్హుణ్ణని తమరు భావిస్తే, రాకుమారికి ఎటువంటి అభ్యంతరము లేకపోతే నాకు సమ్మతమే అని అన్నాడు జయసింహుడు. మహారాజు కుమార్తె కేసి తిరిగి చూశాడు. ఆసరికి మూర్ఛ తేరుకున్న రాకుమారి తల వంచుకుని ముసిముసి నవ్వులతో తన అంగీకారాన్ని తెలిపింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, రాకుమారి మృణాళిని వివాహమాడి ఆమె తండ్రి తదనంతరం వైశాలి రాజ్యానికి రాజు కాగల అర్హత పాటలీపుత్ర యువరాజైన దీప్తివర్మకు ఉన్నట్టు తెలుస్తూనే ఉన్నది కదా. అతడు సాహసి, ధైర్యవంతుడు. ఇందుకు నిదర్శనం ఎంతో తెగువతో అంతవరకు మచ్చిక కాని గుర్రాన్ని ఎక్కి స్వారీ చేయ ప్రయత్నించడం. అందులో విఫలం అవడం అనేది అతని ధైర్య సాహసాలకు మచ్చ కాబోదు, కేవలం దురదృష్టం మాత్రమే. అలాగే తగిలిన గాయాల నుంచి పూర్తిగా స్వస్థుడు కాకుండానే మహావీరుడని అందరూ చెప్పుకునే అంగరక్షకుడు జయసింహుడిని పోటీకి రమ్మనటం అతడి ఎనలేని సాహసానికి ప్రత్యక్ష నిదర్శనం. ఇకపోతే జయసింహుడి ప్రవర్తన ఇందుకు పూర్తిగా భిన్నం. అతడి ప్రవర్తన వైరుధ్యాల పుట్ట. అతడు భీరువో ధీరుడో తేల్చి చెప్పటం సాధ్యపడదు. యువరాజు దీప్తివర్మపై పోటీకి సాహసించలేకపోయాడు. పులితో పోరాడటం తన యజమాని రక్షణతో పాటు తన ఆత్మరక్షణ కూడా ఒక భాగంగా కనిపిస్తున్నది. అలాగే ఎద్దుతో పోరాడేందుకు ముందు బరిలోకి దిగడానికి నిరాకరించడం, ఇవన్నీ పరిశీలించినప్పుడు జయసింహుడు ఏదో అదృష్ట కారణంగా లభించిన అవకాశాలతో వీరుడన్న కీర్తి సంపాదించి అత్యున్నత స్థాయికి ఎదిగిపోయినట్టు శంకించవలసి వస్తున్నది. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, యువరాజు దీప్తివర్మలో రాచరికపు హుందాతనం కాని సంస్కార లక్షణాలు కాని లేవు. అతడు ఒట్టి అసూయాపరుడు, ఇతరుల ఘనతను ఓర్చలేనివాడు. ఆ కారణం వల్లనే మచ్చిక కాని గుర్రం మీద స్వారీ చేసి అపహాస్యం పాలయ్యాడు. తగిలిన గాయాల నుంచి స్వస్థత కలగకముందే జయసింహుణ్ణి కత్తి యుద్ధానికి రమ్మనడం అతనిలోని కపట బుద్ధికి నిదర్శనం. జయిస్తే తానొక వీరుణ్ణి జయించిన మహావీరుడవుతాడు, ఓడితే గాయాల వల్ల కలిగిన శరీర బలహీనత కారణమవుతుంది. ఇదంతా ఎత్తుగడే. ఇకపోతే జయసింహుడి ప్రవర్తన గురించి, మొదటి నుంచి అతను ప్రవర్తించిన తీరులో వైరుధ్యం గాని నిలకడ లేకపోవటం అంటూ గాని లేదు. పులిని వట్టి చేతులతో ఎదుర్కోవడం అతడి ఆత్మరక్షణలో ఒక భాగం కాదు.
అతడు పిరికివాడే ఉంటే తతిమ్మ రాజభటులలాగే అక్కడి నుంచి పారిపోయి ఉండేవాడు. యువరాజు దీప్తివర్మ నడవలేని స్థితిలో ఉండి జయసింహుణ్ణి కత్తి యుద్ధానికి రమ్మనడమే ఒక పెద్ద అసంబద్ధం. ఆ సంగతి జయసింహుడికి తెలుసు. మహారాజు ప్రోత్సహించినా అతడు ఎద్దుతో తలపడేందుకు ఇష్టపడకపోవటం, దాన్ని అకారణంగా గాయపరచడం ఇష్టం లేకనే. ఇవన్నీ గ్రహించినందువల్లనే మహారాజు తన కుమార్తెను కోరి జయసింహుడితో వివాహం జరిపించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.